హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు ఆన్సర్ బాక్స్. చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఒక వెబ్‌సైట్‌ని ప్రాపర్‌గా స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేయమని విత్ లైన్ టు లైన్. సో, ఫ్రమ్ మై ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పేదేంటంటే నౌ-ఏ-డేస్ వెబ్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఒక ఏఐ టూల్ యూజ్ చేస్తున్నారు. మేక్ లోబల్, మేక్ డాట్ ఇన్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏఐ టూల్స్ ఉన్నాయి. ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి. బోల్ట్ అవ్వచ్చు అలా. బట్ వాట్స్ ద ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ కూడా డిప్లాయ్‌మెంట్ లెవెల్ వెబ్‌సైట్స్ కింద అయితే పూర్తిగా అవ్వవు. అండ్ వన్ మోర్ థింగ్ దే ఆల్ ఆర్ పెయిడ్ టూల్స్. ఖచ్చితంగా మనం పే చేయకుండా ఈ టూల్స్‌లో మనం వెబ్‌సైట్ క్రియేట్ చేసినా, దాంట్లో మనం నేర్చుకునేదేముండదు. మనం స్క్రాచ్ నుంచి డెవలప్ చేసుకునేటట్టు ఒకటి, లేదు అంటే కొన్ని టూల్స్ ఉంటాయి. దే హెల్ప్ అస్ టు బిల్డ్ ద వెబ్‌సైట్స్. మన వీఎస్ కోడ్‌లో కూడా మనకి కోపైలట్ ఉంటూ అలాగే యాంటీ గ్రావిటీ ఉంది. యాంటీ గ్రావిటీ ఐడీఈ ఉంటది. దాంట్లో ఏంటంటే వి హావ్ ద హెల్ప్ ఆఫ్ జెమినై గాని వీటితో మనం కోడ్‌ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఏఐ టూల్స్ మీద డిపెండ్ అవ్వకుండా వి కెన్ యూజ్ ద హెల్ప్ ఆఫ్ ది ఏఐ టూల్స్ టు మోడిఫై అవర్ కోడ్. మన కోడ్‌ని మార్చుకోవడానికి, బెటర్‌గా చేసుకోవడానికి ఏఐ టూల్స్ యూజ్ చేస్తాం. దానికోసం అయితే మనకి మినిమమ్ నాలెడ్జ్ అనేది బేసిక్‌గా ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి అలాగే ఏఐ టూల్స్‌తో మనం ఎలా వెబ్‌సైట్స్‌ని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో డిప్లాయ్ చేసుకోవచ్చు అన్నది మనం ఈ సీరీస్‌లో చూద్దాం. ఫస్ట్ ఇవాళ వీడియోలో అయితే మనం జస్ట్ హౌ టు ఇన్‌స్టాల్ వీఎస్ కోడ్ అన్నది కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి వీఎస్ కోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి. తర్వాత యాంటీ గ్రావిటీలో మనం మాక్సిమం వెబ్‌సైట్ ఓపెనర్ చేస్తాం. యాంటీ గ్రావిటీ ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే బావుంటది. కానీ చాలా మంది వీఎస్ కోడ్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటి అని అడిగారు కాబట్టి ఫస్ట్ వీఎస్ కోడ్ చూద్దాం. ఫస్ట్‌లి మనం గూగుల్‌కెళ్తాం. గూగుల్ క్రోమ్. ఇక్కడ మీరు జనరల్‌గా వీఎస్ కోడ్ అని సెర్చ్ చేసినా సరిపోద్ది. దాంట్లో ఇది వెబ్‌సైట్ code.visualstudio.com అన్నది ఆహ్, ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఒరిజినల్ వెబ్‌సైట్. దాని నుంచి మీరు ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మీకు కనిపిస్తది. డౌన్‌లోడ్ ఫర్ విండోస్. దీని మీద క్లిక్ చేయగానే మనకి .exe ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతది. మీరు డౌన్‌లోడ్ చెక్ చేసుకోవచ్చు. .exe ఫైల్ డౌన్‌లోడ్ అవుద్ది. అవును. ఈ వెబ్‌సైట్‌కొచ్చేటప్పటికేంటంటే చాలా మందికి VS కోడ్‌లో చాలా డౌట్స్ ఉంటాయి. ఏమేమి చేయొచ్చు ఏంటని. డాక్యుమెంటేషన్ గాని ఎలా చేయాలి అంతా కూడా ఇక్కడే ఉంటది. ఎలా VS కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికెళ్ళి మీరు చూడొచ్చు. హౌ టు స్టార్ట్ ఎలా చేయాలి, అసలు స్టార్టింగ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ట్యుటోరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిట్‌ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి. మనం బేసిక్ థింగ్స్ ఏవైతే అవి చెప్పడానికి ట్రై చేద్దాం. అసల వేస్ కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులో కోడ్ ఎలా రన్ చేయొచ్చు అన్నది చూద్దాం. ఇది మీరు సెటప్ డౌన్‌లోడ్ చేసుకుంది. టైం పట్టిన ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి ఉంది కాబట్టి దాన్ని నేను యూజ్ చేస్తాను. మనకది డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం డౌన్‌లోడ్ ఫోల్డర్స్‌లో చెక్ చేసుకోవచ్చు. యూ గెట్ సంథింగ్ లైక్ థిస్. వీఎస్ కోడ్ యూజర్ సెటప్ అని. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా అగ్రీమెంట్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ అని క్లిక్ చేస్తారు. నెక్స్ట్‌కెళ్తాం. ఇక్కడ అడుగుతాను కొన్ని డీటెయిల్స్ ఇవి కొంచెం మ్యాండేటరీ చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారు కదా! యాడ్ టు పాత్ అన్నది క్లిక్ చేసుకోవాలి. ఎందుకు అంటే నెక్స్ట్ టైమ్ ఎనీ కోడింగ్ ఫైల్ రిలేటెడ్ మీరు ఓపెన్ చేయగానే అది డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌లో ఓపెన్ అవుతాయి. వీఎస్ కోడ్ అనేది మన సిస్టమ్ ఎన్విరాన్మెంట్ డేటాబేస్‌లోకి యాడ్ చేసుకున్నట్టు. ఇది కూడా క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఎ డెస్క్‌టాప్ ఐకాన్. డెస్క్‌టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది. ఇదొచ్చేటప్పటికి ఇవి కూడా మ్యాండేటరీ ఏం కాదు. కానీ క్లిక్ చేసుకోవచ్చు. యాడ్ ఓపెన్ విత్ కోడ్ యాక్షన్ టు విండోస్ ఎక్స్‌ప్లోరర్ ఫైల్ కంటెక్స్ట్ మెనూ అంటే మనం ఒక ఫైల్‌ని రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ విత్ అన్న దాంట్లో వీఎస్ కోడ్ అనే ఆప్షన్ అనేది డైరెక్ట్‌గా ఎనేబుల్ అవుతది. మనం తర్వాత దీన్ని సెట్ చేయొచ్చు కూడా. ఇదైతే ఫోల్డర్‌కి, ఇది ఫైల్‌కి అంతే. రైట్ క్లిక్ చేసి ఒక ఫైల్‌ని ఓపెన్ చేస్తాం కదా! దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇన్‌స్టాల్. ఇక్కడ దానికి కావాల్సిన ఫైల్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటది. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ లాంచ్ రిజిస్టర్డ్ కూడా అంటే డైరెక్ట్‌గా విజువల్ కోడ్ ఓపెన్ అవుద్ది మనకి. ఫినిష్ క్లిక్ చేయగానే వీఎస్ కోడ్ ఓపెన్ అవుద్ది. ఆల్రెడీ ఓపెన్ అయింది. నార్మల్‌గా మీకు ఓపెన్ చేయగానే ఇలా వస్తది. విజువల్ కోడ్ స్టూడియో పాయింట్ 1.127. ఇట్స్ ఆల్ అబౌట్.
సో, ఇక్కడ మనం కొత్త ఫైల్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలంటే, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ఉంటే ఇక్కడ. లేదు అంటే సపోజ్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సో, ఐ కెన్ యూజ్ ది డెస్క్‌టాప్. సో, ఇక్కడ మనం న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. సో, మై వెబ్‌సైట్స్. సో, మనం విజువల్ స్టూడియో కోడ్‌లో దాన్ని ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయొచ్చు. సో, మీకెలా కనబడకపోతే ఏం లేదు. ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, సో, డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాం కదా! సో, మై వెబ్‌సైట్ ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం. సో, అక్కడ మై వెబ్‌సైట్ అనే ఫోల్డర్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇక్కడి నుంచి మనము వెబ్ డెవలప్‌కి సంబంధించి ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలంటే, సో, బేసిక్‌గా మనం యూజ్ చేసేది 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ కాబట్టి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. సో, ఇక్కడ రైట్ క్లిక్ చేయొచ్చు. న్యూ ఫైల్ అని క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ మీకు పైన న్యూ ఫైల్ ఆప్షన్ కనబడుతుంది. సో, దాని మీద క్లిక్ చేసి, సో, మనం ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఎంటర్ క్లిక్ చేస్తే, సో, మనకి ఫైల్ అనేది సేవ్ అయిపోద్ది. సో, ఇదే ఫైల్ మీరు అక్కడ మీ డెస్క్‌టాప్ ఉన్న ఫోల్డర్‌లో కూడా సెట్ చేయొచ్చు. సో, ఇక్కడ కూడా ఇండెక్స్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యింది. సో, ఇలాగా నెక్స్ట్ మనకు కావాల్సిన సీఎస్ఎస్ ఫైల్స్ కూడా సేమ్ అంతే. న్యూ ఫైల్ క్లిక్ చేస్తాం. స్టైల్ డాట్ సీఎస్ఎస్ అంతే జావాస్క్రిప్ట్ అయినా కూడా అంతే. న్యూ ఫైల్ ఆహ్, స్క్రిప్ట్ డాట్ జేఎస్ సో, లైక్ దిస్. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అని మనం ఇక్కడ క్రియేట్ చేసి వాటి ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో, మనకు తెలియకపోతే ఇక్కడ కూడా రాయొచ్చు. హెచ్‌టీఎంఎల్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తది మనకి. మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అయన్నీ కూడా. సో, ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ఇంతకుముందు వేస్ కోడ్‌లో మనం కోడ్ అనేది మొత్తం టైప్ చేస్తున్నాం. సో, ఇప్పుడు కోపైలట్ ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఏదైనా ఏజెంట్ ఇంక్లూడ్ చేసుకుంటే, సో, కోడ్ జనరేట్ కూడా అదే చేసేస్తది. సో, బేసికల్లీ అది తర్వాత నేర్చుకుందాం. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వీఎస్ కోడ్. ఎలా యూజ్ చేసుకోవాలంటేండి. సో, ఒక ఫైల్ రన్ చేసుకోవాలంటే దీనికి కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్‌టెన్షన్స్ కావాలి. సో, ఎక్స్‌టెన్షన్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడికెళ్తే మీకు ఎక్స్‌టెన్షన్ కనబడుతుంది కదా! సో, దాంట్లో బేసిక్‌గా మనం యూజ్ చేసేదేంటి లైవ్ సర్వర్. సో, ఈ లైవ్ సర్వర్ ఎందుకు అన్నది మనం ఒక కోడ్ రాసి రన్ చేసినప్పుడు మీకు తెలుస్తది. సో, ఈ ఎక్స్‌టెన్షన్‌లోకెళ్ళి ఇన్‌స్టాల్ క్లిక్ చేసుకుంటే ట్రస్ట్ పబ్లిష్ అండ్ ఇన్‌స్టాల్. సో, మనకది ఇన్‌స్టాల్ అవుతది. లైక్ వి కెన్ రైట్ బేసిక్ కోడ్ చేసి అప్పుడు మనం రన్ ఎలా చేయొచ్చు అంటది మనకు తెలుస్తది. సో, ఇక్కడికెళ్తే మన ఫైల్స్ అన్నీ తెలుస్తాయి. సో, దట్ ఆల్. బేసిక్‌గా మనం ఎప్పుడైతే వేస్ కోడ్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఒక కాన్సెప్ట్ చూసాం కదా! యాడ్ టు పాత్ అనేది. సో, ఎందుకు యాడ్ టు పాత్ అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఫోల్డర్ మై వెబ్‌సైట్ అని. సో, దీన్ని రైట్ క్లిక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూసారా ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి. సో, అంటే లైక్ కోడ్ అన్నది ఒక వీఎస్ కోడ్ షార్ట్‌కట్ అన్నట్టు. సో, అక్కడ మనం క్లిక్ చేయడం వల్లే మనకి ఆప్షన్ అన్నది కనబడుతుందన్నమాట. సో, ఎనీ ఫైల్ మనం డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే యాడ్ టు పాత్ చేయడం వల్ల టెర్మినల్ నుంచి డైరెక్ట్‌గా వీఎస్ కోడ్ సో, ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ ఇన్ టర్మినల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసామనుకోండి. సో, ఇప్పుడు ఈ ఫోల్డర్‌ని మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేయాలంటే కోడ్ స్పేస్ డాట్ అనేసి డాట్ అంటే ఏంటంటే కరెంట్ ఫోల్డర్. సో, మనం ఆల్రెడీ ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసాం కదా! మై వెబ్‌సైట్ అని. సో, మీరిక్కడ చూడొచ్చు మై వెబ్‌సైట్ అని. సో, ఎంటర్ చేయగానే ఇది వీఎస్ కోడ్‌లో ఓపెన్ అవుతది. సో, అంటే లైక్ ఎనీ ఫైల్‌ని మనం ఏదైనా ఓపెన్ చేయాలి అని చెప్పి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఆ యాడ్ టు పాత్ అనేది క్లిక్ చేస్తాం ఇన్‌స్టాల్ చేసినప్పుడు. సో, అప్పుడు ఎలాంటి కోడ్ ఉన్న ఫైల్‌నైనా మనం డైరెక్ట్‌గా వీఎస్ కోడ్‌లో ఎలా ఓపెన్ చేసుకోవచ్చు. సో, అది మీకు క్లియర్ అయిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ మిగతా లాంగ్వేజ్‌లో ఎలా వర్క్ అవుద్ది, టెర్మినల్ ఎలా యూజ్ అవుద్దనేది చూద్దాం. ఫైల్స్ అన్ని. సో, మనకి టెర్మినల్ కావాలంటే కింద రన్ చేయడానికి కింద టెర్మినల్ వస్తది. న్యూ టెర్మినల్. సో, మనకి దీంట్లో టెర్మినల్‌తో పెద్ద యూజ్ లేదు. లైక్ అదర్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు లైక్ పైథాన్ ఫైల్స్ కానీ ఏదో రన్ చేసినప్పుడు గాని అలాంటప్పుడు వేసుకోవడం. సో, ఇక్కడ మనం పైథాన్ ఫైల్ క్రియేట్ చేయాలనుకో లైక్ ప్రోగ్రామ్ డాట్ పీవై. బట్ మేక్ ష్యూర్ దట్ దీనికోసం మళ్ళీ మీ దాంట్లో పైథాన్ ఇన్‌స్టాల్ చేసారో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో, అవన్నీ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకి వీఎస్ కోడ్ యాక్టివేట్ అవుద్ది. సో, ఇక్కడ మనం పైథాన్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. పైథాన్ స్కో వెర్షన్. సో, నా దాంట్లో ఆల్రెడీ పైథాన్ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి పైథాన్ 3.1 సో, నేను ఇప్పుడు ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ సో, మన బేసిక్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ ఆహ్, అంతే. సో, ప్రింట్ హలో వరల్డ్ అని రాసాం కదా! సో, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే రన్ చేస్తాం. సో, ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ కమాండ్
సో, దాని మీద క్లిక్ చేయగానే సో, హలో వరల్డ్ అన్నది ఇక్కడ రన్ అవ్వి మనకి ప్రింట్ అయింది కదా! సో, అలా. సో, డిఫరెంట్ లాంగ్వేజెస్‌ని కూడా రన్ చేయొచ్చు దీంట్లో. సో, వీఎస్ కోడ్ అనేది బేసికల్లీ ఒక ఎడిటర్ అంతే. సో, ఎనీ టైప్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్ సి అవ్వచ్చు, జావా అవ్వచ్చు, మన వెబ్ డెవలప్‌కి సంబంధించిన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ సో, ఎనీ లాంగ్వేజ్‌ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో, దిస్ ఆల్ అబౌట్ వీఎస్ కోడ్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడంలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో, ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనం వెబ్ డెవలప్‌మెంట్ గురించి చూద్దాం. లైక్ అసల బే బేసిక్స్ చెప్తాం. బేసిక్స్ చెప్పి తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్ అనేది మనం చేసుకుంటా ఎళ్దాం. సో, లైక్ ఫ్రంట్ ఎండ్ ఎలా చేసుకొని రావాలి, బ్యాక్ ఎండ్ ఎలా తీసుకురావాలి. సో, 2 ఇంటిగ్రేట్ చేసి ఎలా డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్‌మెంట్ కూడా మనం నేర్చుకుందాం. సో, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. లైక్ ద వీడియో, షేర్ ఇట్ అండ్ కామెంట్ ఔట్ యువర్ ఒపీనియన్స్.